ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ దీప్య. అసలు చెప్తుంటే అన్ని క్వాలిటీస్ నాకే ఉన్నాయా అని చాలా హ్యాపీ అనిపిస్తుంది. స్కాన్ వేసేసి ఆ పైనుంచి కింద దాకా మొత్తం మనకు కొంచెం 5 to 10 minutes కాన్వర్సేషన్ లో అర్థం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. You're most welcome. లాట్. You're most welcome. ఎలా అనిపిస్తోంది? ఎంత ఆకాశంలో ఉన్నారనాలా, లేకపోతే తాటి చెట్టు పైకి ఎక్కారనాలా, లేకపోతే సూర్యుడు చంద్రుడిని పలకరిస్తున్నారనాలా? ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫస్ట్ నా లైఫ్లో సక్సెస్ అనేది నాకు తెలీదు. ఈ సినిమా అది సక్సెస్ అనేది పక్కన పెట్టేస్తే నాకు వచ్చిన కాల్స్, నన్ను ఇంతమంది చాలా ప్రేమగా పలకరించడము, ఇంతమంది కంగ్రాట్స్ చేయడము, ఇవన్నీ చూసినప్పుడు నాకు నిజంగా అర్థం కాలేదు దీప్తి, ఏం అర్థం కాలేదు. అందరూ వాళ్ళంతా అనేవాళ్ళు హ్యాపీగా ఉండాలి కదా, నువ్వు ఎందుకు అలా ఉన్నావు? ఇది నిజమేనా? నాకే జరిగిందా? నాకేనా ఫోన్లు చేస్తున్నారు అనుకున్నారా? మా వాళ్ళైతే నువ్వు నిజంగా నీకు అది నువ్వు డిజర్వ్రా, నువ్వు మంచి కష్టపడ్డావు, మంచి స్థాయికి వచ్చావు, నీకేం అర్థం కావట్లేదు, నాకేదో రానిదేదో నాకు వచ్చేస్తుందని ఫీల్ అయిపోకు, నీకు నిజంగానే మంచి అప్లాజ్ వస్తుంది, తీసుకో, హ్యాపీగా ఉండని చెప్పారు. కానీ నిజం చెప్పాలంటే నాకు చిన్నపిల్ల పరిస్థితి, అంతమంది ప్రేమ చూస్తుంటే నాకు ఏం అర్థం కాకుండా ఇలా చూస్తారు కదా, అలాగే ఉండింది నాకు అర్థం కాలేదు. అందుకనే ఇంట్రొడక్షన్ అలా చెప్పా మీ గురించి. యాక్చువల్లీ మీరు ఈ బలగం సినిమా సక్సెస్ మీట్ చెప్పినప్పుడు, ఆ మీటింగ్ జరిగినప్పుడు మీరు స్టేజ్ ఎక్కి మైక్తో మాట్లాడినప్పుడు సక్సెస్ కోసం అందరం పాకులాడతాము, నేను కూడా సక్సెస్ వెనకాల చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంటే ఐ గాట్ దిస్ బ్రేక్ నౌ అని అన్నారు. సో మీ కెరియర్ని, ఫిల్మ్ కెరియర్ని ఒక్కసారి రేట్ చేసుకుంటూ వెళ్తే ఎంత హార్డ్ వర్క్ ఉండింది, ఎన్నిసార్లు ప్యాషనెట్గా వెయిట్ చేశారు, పని చేసినా అనుకున్న గుర్తింపు రావట్లేదు, ఇంకా మంచి అవకాశాలు వస్తే బాగుండు, అలా ఎన్నిసార్లు ఆలోచించారు? అన్లిమిటెడా? ప్రతిరోజు దీప్తి. అవునా? 100%. ఎందుకంటే మనకి కావాల్సింది దొరకనప్పుడు మనం దాని వెనకాల పరిగెడుతూనే ఉంటాం. అది కావాలి, అందరూ చెప్తారు వద్దు, ఆగిపో, ఎందుకు ఇంత కష్టపడుతున్నావు, ఇదే ఎందుకు, ఇంకొక వే చూసుకో. మనస్సు కూడా అప్పుడప్పుడు మనల్ని అంటూ ఉంటుంది, ఎందుకు ఇదే వేనా, ఇంకేదైనా చేసుకోవచ్చు, ఇంత టైం, ఇంత ఆలోచన దీని మీద పెడుతున్నాం, ఎందుకు అవసరం లేదు, ఏదైనా ప్రొఫెషన్ మార్చుకోవచ్చు, లేదా ఇంకొక ఆలోచన చేయొచ్చు. కానీ మనకిష్టం ఏదైతే ఇష్టమో దానికోసం మనం ఎంత వీలైతే అంత, ఎంత కావాలంటే అంత చేస్తాం. అదే నేను చేశా. చిన్న ఒక జూనియర్గా నిలబెట్టినప్పుడు నాకు తెలియదు, అక్కడ నన్ను జూనియర్గా నిలబెడతారని కూడా నాకు తెలియదు. వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోయా. వెళ్ళిన తర్వాత అక్కడ జూనియర్గా నిలబెట్టినప్పుడు నాకు అర్థం కాలేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థాయిలో గుర్తింపు ఉంటుంది, ఇక్కడ వాళ్ళని ఇలా చూస్తారని కూడా తెలియదు. అంటే ఇప్పుడు ఈ స్టోరీ కాదు, అది ఎప్పుడో ఎన్నో ఇయర్స్ స్టోరీ. మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అప్పుడు ఇక్కడికి వచ్చాము, నన్ను ఎవరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, ఓకే ఇంత పెయిన్ ఉంటుందా, సరే ఆ రోజు బాధపడ్డాను. ఇంకొకసారి ఇంకొక అవకాశం వచ్చినప్పుడు, చిన్న క్యారెక్టర్ ఏదో వచ్చినప్పుడు, ఏదో ఇప్పుడు మనల్ని బాగా చూస్తారు అనుకున్నప్పుడు అక్కడ ఇంకొక ఏదో చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. ఇది కామన్, నాకు తెలిసి ప్రతి దీంట్లో లైఫ్లో అది కామన్. ఆ పెయిన్స్ అన్నీ తీసుకుని ఎక్కడో నమ్మకం, ఫ్రాంక్గా చెప్పాలంటే ఎన్నో అవకాశాలు చేజారిపోయినప్పుడు, అవకాశాలు రానప్పుడు, ఆ పెయిన్ అనుభవించేటప్పుడు అది మనం మాత్రమే తీసుకోగలుగుతాం. ఎందుకంటే 200% కరెక్ట్. ఎవరికి చెప్పినా కూడా అది అర్థం కాదు. ఏంటంటే ఎందుకు, నీకు అవసరమా, నీకు తిండి లేదా, బట్టలు లేవా, ఎందుకు అంత కష్టపడుతున్నావు, ఇదేనా, లేకపోతే ఇంకొక లైఫ్ లేదా అనే క్వశ్చన్ అడిగినప్పుడు మన మనసు చెప్పే మాటకి మనం ఎంతో కొంత దాన్ని సాటిస్ఫై చేయడానికి మన ప్రయత్నం అయితే మనం చేయాలి కదా, లేకపోతే అది జీవితాంతము మనతోనే ఉంటుంది కాబట్టి మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది, మనల్ని బాధ పెడుతూనే ఉంటుంది. అట్లా నా అడుగులు ఎప్పుడు ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు తోసేసినా, వాళ్ళు రమ్మన్నా వద్దన్నా, ఇది నాకు ఇక్కడ ఏదో దొరుకుతుంది అని ఒక ఆశతో ఇక్కడే ఉన్నా. నిజంగా ఈరోజు ఈ ప్రేమ, అభిమానం, ఐఎమ్ నాట్, అంటే నేను ఏదో 100% సాటిస్ఫై అయిపోయాను అని కాదు, గుర్తింపు వచ్చింది. సరే నేను కూడా ఒక ఆర్టిస్ట్ని, మీరు క్యారెక్టర్ ఇస్తే చేయగలనన్న ఒక గుర్తింపు మీరు ఇచ్చినప్పుడు ఓకే ఐఎమ్ హ్యాపీ. సార్థకత లభించింది అని అనిపిస్తుంది. లేదు, సార్థకత అనేది చాలా టైం ఉంది, చాలా పెద్ద పదం, ఇంకా టైం ఉంది. అంటే క్యారెక్టర్స్ ఒక్క దీంతో కాదు కదా, మనం అన్ని క్యారెక్టర్స్ చేసి ఒక మంచి ఆర్టిస్ట్, ఈవిడ చాలా మంచి ఆర్టిస్ట్, ఏ క్యారెక్టర్ అయినా బాగా చేయగలదు
అని వచ్చినప్పుడే ఆ సాటిస్ఫాక్షన్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు నాకు గుర్తింపు, ఇది నన్ను గుర్తించడం, ఎలా చెప్పాలి, అందరూ నన్ను గుర్తించారు. జనాలు వాళ్ళు చెప్తున్నప్పుడు, వాళ్ళ మనిషిగా నన్ను చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. తెలుస్తుంది ఏడవడము. ఇప్పుడు నేను నా ఫీలింగ్, నాకు అక్కడ నేను నా క్యారెక్టర్ చేసే, ఆ క్యారెక్టర్ చెప్పేటప్పుడు డైరెక్టర్ గారు వేణు గారు నాకు ఎలా చెప్పారు, ఈ క్యారెక్టర్ లక్ష్మి నేను నిజంగానే ఫీల్ అయ్యా. ఆ లక్ష్మి క్యారెక్టర్ ఎందుకు సఫర్ అయింది, ఆమెకి ఏం కావాలనేది నాకు అర్థమైంది. దాంతోపాటు నేను ట్రావెల్ చేశాను. నేను చేసింది అది ఒక్కటే. నిజం చెప్పాలంటే నేను పెద్ద కష్టపడింది లేదు, ఏమీ లేదు, కానీ క్యారెక్టర్ని ఓన్ చేసుకున్నాను. ఇప్పుడు అందరూ చెప్పిన తర్వాత బాగా ఆలోచిస్తే ఒకటి అనిపిస్తుంది, నేను నిజంగా నా క్యారెక్టర్లో నేను అంత ఇన్వాల్వ్ అయిపోయాను. ఎందుకంటే నేను నాకు అప్పుడే నా లైఫ్ నా చేతుల్లోకి వచ్చింది. నిజం చెప్పాలంటే భగవంతుడు ఒక వర్డ్ నేను ఈరోజు యూజ్ చేయాలి, నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉంటావో అప్పుడే నీకు అది వస్తుంది. ఏదైనా సరే నువ్వు దానికి రెడీగా ఉండాలి. ఒక మంచికి కానీ, చెడుకు కానీ, కష్టానికి కానీ, నష్టానికి కానీ నువ్వు అది బేర్ చేయగలిగే శక్తి నీకు భగవంతుడు ఇచ్చినప్పుడే వస్తుంది అనేది నేను పుస్తకాల్లో చదివినప్పుడు నేను అప్పుడప్పుడు అనుకునేదాన్ని, ఇంత కష్టపడుతున్నాను కదా నేను టైంకి. నేను మోహన్ బాబు గారు వీళ్ళంతా చెప్తా ఉంటారు కదా, మేమంతా టైం పాటించాము, మేము రెస్పెక్టబుల్గా పని కరెక్ట్గా డెడికేషన్తో చేశాము అన్నప్పుడు ప్రతి ఒక్క వర్డ్ తీసుకుని వాళ్ళు ఏం చేశారు, ఎలా ఉన్నారు, అలాగే ఉండడానికి మీరు కూడా ఫాలో అవ్వడం. టైం 6 o'clock అంటే 6 o'clock వెళ్ళిపోవాలి, నాకు ఇంకా లేట్ చేయకూడదు. ఎంత చేసినా అక్కడ మనకి ప్రాబ్లమే వస్తుంది కానీ, బాధే వస్తుంది కానీ మనం గుర్తించట్లేదు అన్నప్పుడు లేదు, టైం ఉంది. కొన్ని వర్డ్స్ నాకు రిలేటెడ్గా చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ రోజు అనిపించింది, నిజంగా నాకు అంతకుముందు క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు నాకు అంత కరెక్ట్గా, చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా చేశానో లేదో కానీ ఈ క్యారెక్టర్లో నాకు ఆయన అంత కరెక్ట్గా చెప్పారు. నేను కూడా రెడీ అయిపోయాను అనమాట. నా వర్క్కి నేను రెడీగా ఉన్నాను ఇప్పుడు.